వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు ఒక కమ్యూనిటీలో మినీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తానండి. సేల్కి వచ్చింది అండ్ చాలా స్పేషియస్ ఫ్లాట్ అనమాట. మీకు ఎంట్రన్స్ ఇలా వస్తుంది. జస్ట్ 1 year అవుతుంది. రీసేల్ ఫ్లాటే జస్ట్ 1 year అవుతుంది అనమాట. ఫ్లాట్ మనకి మెయిన్ డోర్ అయితే ఇలా వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు అండ్ కారిడార్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫ్లోర్కి వచ్చేసి మనకి 14 ఫ్లాట్స్ వస్తాయి అనమాట. 14 ఫ్లాట్లు వస్తున్నాయి ఫ్లోర్కి వచ్చేసి. ఇది మన 100 feet రోడ్ కామినేని దగ్గర ఉంటుంది అనమాట. మనకి మెయిన్ ఎంట్రన్స్ హాల్ అయితే ఇలా వస్తుంది. చాలా స్పేషియస్గా మెయిన్ ఎంట్రన్స్ హాల్ అయితే ఇది చూసారు కదా. జస్ట్ 1 year అవుతుందండి ఫ్లాట్. ఇది 2nd year రన్నింగ్ అవుతుంది ఫ్లాట్ అయితే. చాలా స్పేషియస్గా వచ్చింది ఫ్లాటు. అండ్ 1550 టోటల్ వస్తుందన్నమాట. ప్లింత్ వచ్చేసేపాటికి 1250 ప్లింత్ వస్తుంది. 1250 ప్లింత్ అవుతుందని విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ చాలా ట్రెండీ లుక్తో ఉందన్నమాట. జస్ట్ 1 year కంప్లీట్ అయింది. 2nd year రన్నింగ్లో ఉంది ఫ్లాట్ అయితే. అండ్ ఒక 49 square yards అంటే 1 cent ల్యాండ్ అయితే వస్తుంది అన్డివైడెడ్ షేర్ కింద. 49 square yards అయితే వస్తుంది అనమాట ల్యాండ్ అయితే. ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఇచ్చారు. ప్లైవుడ్ కబోర్డ్స్ అండ్ సపరేట్ వాష్రూమ్ వచ్చింది. సపరేట్ వాష్ ఏరియా కూడా వచ్చింది. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మనకి గ్యాస్ పైప్ లైన్ కూడా ఇచ్చారన్నమాట. ఇదంతా మనకి వాష్ ఏరియా అవుతుంది. ఇదంతా వాష్ ఏరియా అండ్ సపరేట్ బాల్కనీ లాగేమో అక్కడ ఇచ్చారన్నమాట డైనింగ్ దగ్గర. ఇదంతా మనకి కిచెన్ ప్రొవిజన్ అండి. ఈ కిచెన్ కూడా ఏంటంటే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చాలా బాగా వచ్చింది ఫ్లాట్ అయితే. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లోనే దగ్గర 14 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ ఫ్లోర్ మొత్తంగా 14 ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ సపరేట్ దేవుడు రూమ్ అయితే ఇక్కడ వచ్చింది మనకి. కిచెన్లోనే ఇచ్చాడు. పూజా రూమ్ కూడా కిచెన్లో ఇచ్చాడు. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఇలా వస్తుంది. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. అండ్ డైనింగ్ ఏరియా ఇలా వస్తుందండి. డైనింగ్ ఏరియా దగ్గర కూడా మనకి సపరేట్ సిట్అవుట్ కింద ఇచ్చాడు. ఇది వాష్ ఏరియా అని చెప్పలేం కానీ సిట్అవుట్ కింద ఇచ్చారన్నమాట. దీనికి ఒక స్లైడింగ్ డోర్ ఇచ్చి సిట్అవుట్ కింద ఇచ్చాడు. అండ్ గ్రిల్తో కవర్ చేసేసారు పూర్తిగా. గ్రిల్తో అలా వస్తుంది. అండ్ క్రొకరీ సెట్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి కబోర్డ్స్ అయితే ఇచ్చాడు డైనింగ్ దగ్గర. అండ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ దగ్గర మనకి ఒక వాష్ బేసిన్ ఒకటి ఇచ్చాడు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చాక స్పేషియస్గా ఉంది. అండ్ కబోర్డ్స్ లుకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ 2x4 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్ వచ్చేసి వాటికి. ఇదంతా 2x4 వెట్రిఫైడ్ టైల్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంది. ఇది విత్ అటాచ్డ్ టాయిలెట్ అనమాట మాస్టర్ బెడ్రూమ్. అండ్ 2nd బెడ్రూమ్ ఇది. 2nd బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ టాయిలెట్తో ఉంది. ఇది 2nd బెడ్రూమ్. చాలా స్పేషియస్గా వచ్చింది బెడ్రూమ్ కూడాను. అంత 2nd బెడ్రూము. ఓకే, 2nd బెడ్రూమ్కి మనకి దీనికి ఏంటంటే డ్రెస్అప్ ఏరియా ఇచ్చారు. సపరేట్ డ్రెస్అప్ ఏరియా ఇచ్చి బాత్రూమ్ వచ్చింది. ఇదంతా మనకి బాత్రూమ్ అవుతుంది. ఇదేమో సపరేట్ డ్రెస్అప్ ఏరియా అనమాట. ఇదంతా సపరేట్ డ్రెస్అప్ ఏరియా. అండ్ డ్రైవెట్ ఏరియా కింద పార్టీషన్ చేసి ఇచ్చాను బాత్రూమ్ అయితే 2nd బెడ్రూమ్లో. అది కూడా 2nd బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ కూడా ఏంటంటే ప్లైవుడ్ కబోర్డ్స్ అండ్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారన్నమాట. స్పేస్ అది కవర్ అవ్వడానికి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. అండ్ యూపీవీసీ విండోస్ విత్ ఫినిషింగ్ గ్రానైట్ ఫినిషింగ్తో యూపీవీసీ విండోస్ వచ్చాయి. ఇది 2nd బెడ్రూము. ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ రెడీ టు మూవ్లో ఉంది ఫ్లాట్. ఆల్రెడీ 1 year నుంచి రెంట్కి ఇచ్చేసి ఖాళీ చేయించారన్నమాట ఫ్లాట్ అయితే. ఇప్పుడు రెంట్కి ఎవరు ఉండలేదు. సేల్కి పెట్టారు కాబట్టి రెంట్కి అయితే ఖాళీ చేయించేశారు. అండ్
హెవీ ఇంటీరియర్తో చాలా గుడ్ లుకింగ్గా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది 100 feet రోడ్లో ఉంటుంది, కామినేని దగ్గరలో అనమాట. కామినేని నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్లాట్ అయితే. ఇది కమ్యూనిటీ అండి, మినీ గేటెడ్ కమ్యూనిటీ లాగా అనమాట. ఫ్లోర్కి ఒక 14 ఫ్లాట్స్ అయితే వస్తాయి. అండ్ ఫ్లాట్ కూడా చక్కగా రెడీ టు మూవ్లో ఉంది. మనకి హాల్కి అండ్ కిచెన్ అండ్ డైనింగ్ ఒక ఆర్చ్ కూడా ఇచ్చారన్నమాట. వుడెన్తో ఆర్చ్ కూడా ఇచ్చారు. వర్క్ అయితే ఏం చేయించుకోవాల్సిన లేదు, జస్ట్ ఫ్లాట్ 1.5 year అవుతుంది కాబట్టి వర్క్ కూడా ఏం చేయించుకోవాల్సిన లేదు. రెడీ టు మూవ్లో ఉంది ఫ్లాట్. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే ఈ కాంటాక్ట్ చేయండి. 100 feet రోడ్ వైపు కన్సిడర్ చేసేవాళ్ళు అండ్ ఇంకేపాడు 100 feet రోడ్ కనెక్టివిటీకి బాగుంటుంది ఇది. అండ్ తాడిగడప 100 feet రోడ్లో ఉంటుంది కాబట్టి. సో ఈ ఏరియాలో చూసేవాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. రెడీ టు మూవ్లో ఉన్న ఫ్లాట్. అండ్ బడ్జెట్ వచ్చేసేపాటికి ప్రైస్ 56 లక్షలు చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. అండ్ 49 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది అనమాట ఫ్లాట్కి. ఫ్లాట్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తారు. 1550 టోటల్ అవుతుంది. ప్లింత్ వచ్చేసేపాటికి 1250 ప్లింత్ అవుతుంది అనమాట. విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఇది మినీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫ్లాట్. ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్. ఫ్లోర్కి వచ్చేసేపాటికి 14 ఫ్లాట్స్ ఉంటాయి. ఆపోజిట్ ఫ్లాట్స్ అనమాట. ఎదురు గుమ్మాలు వస్తాయి. ఇవన్నీ మళ్ళీ ఎంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ కాల్ చేసి అలా కావాలి ఇలా కావాలని చెప్తారు కాబట్టి ముందే చెప్తున్నాను. చాలామంది అలా అడిగారు, అందుకే చెప్తున్నాను. ఇది ఎదురు గుమ్మాలు వస్తాయి, ఆపోజిట్ డోర్స్ వస్తాయి కాబట్టి అలా ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి. అండ్ బడ్జెట్ కూడా చూసుకుని, ఇది బడ్జెట్ కూడా చెప్తున్నారు. ఈ బడ్జెట్ 56 square yards చెప్తున్నారు బడ్జెట్. సో ఆ బడ్జెట్లో ఇంట్రెస్టెడ్ పార్టీ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. ఆ బడ్జెట్లో చూసేవాళ్ళు కాంటాక్ట్ చేయండి. సో ఇదండి, ఇదైతే జస్ట్ 1 year కంప్లీట్ అయిపోయింది. 2nd year రన్నింగ్లో ఉంది ఫ్లాట్. ఇది ఓవరాల్గా ఫ్లాట్ అయితే ఇది. థ్యాంక్ యూ.